ఉన్నారు కాజల్ ఇంకా చైతన్య, ఎందుకంటే ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే లో స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ మేడం. గుడ్ మార్నింగ్. రాజ్యలక్ష్మి గారు ఇప్పటి వరకు చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు, ఆల్మోస్ట్ అందరు పెద్ద హీరోస్ తో యాక్ట్ చేశారు. అండ్ శంకరాభరణం అనగానే మనకి గుర్తొచ్చే ఫేస్ రాజ్యలక్ష్మి గారిదే. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. చాలా బాగున్నాను. చాలా బాగున్నారు నిజంగా. స్క్రీన్ లో ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తున్నారు, సేమ్ అట్లాగే ఉన్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి చూసినాము, డిఫరెంట్ మూవీస్ లో మీరు చేసిన క్యారెక్టర్స్ ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు, సర్ప్రైజింగ్ సాటర్డే రోజున వై రాజ్యలక్ష్మి గారు ఇన్ మస్త్ టైం పాస్ అని చెప్పేసి. మన ఈటీవీ ప్లస్ స్టార్ట్ అయిపోయి 1 year కంప్లీట్ చేసుకోబోతుంది. సో 1 year కంప్లీట్ చేసుకున్నందుకు ఒక మంచి గిఫ్ట్ ఈటీవీ ప్లస్ మన వ్యూవర్స్ అందరికి అందిస్తున్నారు, ఒక సీరియల్ రూపంలో. ఏందా సీరియల్ అంటే మేము చెప్పాం, రాజ్యలక్ష్మి గారు చెప్తారు. సో మన వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ మీరే చెప్పాలి, మీరే రివీల్ చేయాలి. చెప్పండి. గణపతి కాంప్లెక్స్ అని కొత్త సీరియల్ ఈటీవీ ప్లస్ కు వస్తుంది. దాంట్లో నేను యాక్ట్ చేశాను. అదే మీ అందరితో పంచుకుంటానికి అనుభవాన్ని వచ్చాను. సో ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా గణపతి కాంప్లెక్స్ సీరియల్ స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఈ సీరియల్ లో ఇంకా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఆల్మోస్ట్ అందరూ స్టార్ కాస్ట్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు. మీతో పాటు ఇంకా ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు, ఆ పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ పేర్లు కూడా మీరు చెప్తే బాగుంటుంది. నాతో పాటు కాదు, చంద్రమోహన్ గారితో పాటు నేను యాక్ట్ చేస్తున్నాను. అంటే నిజం అంతే కదా. చంద్రమోహన్ గారు నేను ఒక పేరుగా చేస్తున్నాము. తర్వాత రాళ్లపల్లి గారు, సనా గారు, హరితేజ అంటే మీకు చెప్పక్కర్లేదు. హరితేజ, చక్రి, అవినాష్, ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. సరయ్య అని ఒక కొత్త అమ్మాయి నా కూతురికి యాక్ట్ చేస్తుంది. అట్లాగే సనా గారి సిస్టర్ యాక్ట్ చేస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా చాలా సినిమాలు యాక్ట్ చేసింది. అక్షరంగా పేరు గుర్తు రాలేదంటే. సో అందరూ కలిసి నవ్వించడానికి రెడీ అయిపోయారు. గణపతి కాంప్లెక్స్ అనే కొత్త సీరియల్ మన ఈటీవీ ప్లస్ లో స్టార్ట్ కాబోతుంది. ఎన్నో సినిమాల్లో చంద్రమోహన్ గారిని ఇంకా రాజ్యలక్ష్మి గారిని పేరుగా చూసాము. ఇప్పుడు నవ్వించడానికి మళ్ళీ అదే పేరుగా మన ముందుకు వచ్చి బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. ఆ గణపతి కాంప్లెక్స్ గురించి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. బట్ రైట్ ను అయితే మా షో స్టార్ట్ అవగానే మేము ఒకరికి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాం మేడం. చాలా మంది రిజిస్టర్ చేసుకుంటారు, షోలు చూస్తున్న వాళ్ళు మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటారు. వాళ్ళు ఒకరికి కాల్ చేస్తాము. వాళ్ళని మేము ఇప్పుడు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాం కాబట్టి మీరు ఇప్పుడు కాసేపు ఆట పట్టిస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం. ఎవరో ఏంటో ఏమీ తెలియదు, వాళ్ళ పేరు కూడా తెలియదు, అలాంటి వాళ్ళని మీరు ఆట పట్టించాలి. నేను ఆట పట్టించాలి, ట్రై చేస్తాను. మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు మేము కాల్ చేస్తాం. కానీ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తున్నారు మన రాజ్యలక్ష్మి గారు. హలో 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 ఎవరండి మాట్లాడేది? హలో ఎవరండి? నేను మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరండి? అంటే తెలుగు బాగా మాట్లాడేవాళ్ళు చెప్పండి. హలో 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 చెప్పండి మేడం. కాదండి, మేము జస్ట్ ఫోన్ చేసి అందరినీ కనుక్కుంటున్నామండి. ఎవరు ఇష్టమైన హీరోయిన్ వాళ్ళకి తెలుసుకుని వాళ్ళ చేత మీతో మాట్లాడించాలి అనేది మాకు చిన్న కోరిక. అలాంటిది మేము కొత్తగా అరేంజ్ చేసాం అనమాట. మీ ఏం చెప్తారు, ఓకే, ఆఫర్ ఇచ్చామన్నమాట. ఆఫర్ ఇచ్చారు వాళ్ళు, అందుకోసం నేను స్టార్ట్ చేశానండి. నా పేరు వచ్చేసి సరిత అండి. ఓకేనా? మీ ఇష్టమైన హీరోయిన్ అంటే తెలుగు మాట్లాడే ఒక హీరోయిన్ ఎవరైనా చెప్తే ఆవిడ చేత ఫోన్ చేయించి మీతో మాట్లాడిస్తా. అంటే మీ సంతోషాన్ని కలిగించాలని మా కోరిక అనమాట. మీరు చాలా లక్కీ విన్నర్ అండి. ఎంత మందిని చూస్ చేస్తే మీ నెంబర్ వచ్చిందండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. గ్యారంటీ మీకు కూడా హ్యాపీగా ఉంటుంది. ప్లీజ్ చెప్పండి, ఎవరు మీకు ఇష్టమైన హీరోయిన్? అంటే ఇప్పుడు ఆ హీరోయిన్ గారు లేరండి మన తెలుగులో. సార్ పర్వాలేదండి, మరీ చెప్తారండి, లేకుండా ఎక్కడికి పోతారు? కనీసం వయసు అయినా ఉంటుంది కదా, ఆ హీరోయిన్ అయినా పర్వాలేదు చెప్పండి. అంటే తెలుగు లేదండి, తను ఇప్పుడు మనతో పాటు లేదండి ఆ హీరోయిన్. ఓకే, సారీ. అలా అయితే మేమేం చేయలేం. కనీసం ఉన్న వాళ్ళని ఎవరో ఒకళ్ళు చూసి చెప్పండి. ఎవరో ఒకరు ఉంటారు కదండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ చాయిసెస్ అంటూ ఉంటాయి కదా. ఫస్ట్ చాయిస్ లేదు మనకి, కనీసం సెకండ్ థర్డ్ చాయిస్ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏండి ఆలోచిస్తున్నారా? అంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉందండి.
ఎంతమంది ఉన్నారండి హీరోయిన్స్? వచ్చిన వాళ్ళే అని చెప్పారు కదా మేడం. అంటే మనకి తెలుగు వాళ్ళైతే కొంచెం బెటర్ ఆఫర్ గా ఉంటుంది, వాళ్ళు మీతో చక్కగా మాట్లాడతారు, అది మేము కూడా ఎంజాయ్ చేస్తాము అని. అంటే నాకు కూడా కొంచెం వేరే భాష వచ్చినా కూడా మీకు కన్వీనియంట్ గా ఉంటుందని, వేరే ఏమీ లేదు. పర్లేదు, ఏ హీరోయిన్ అయినా పర్లేదండి. ఫలానా హీరోయిన్ అంటే ఏం లేదు. అంటే ఏ హీరోయిన్ అయినా కాదు కదా, మీకు ఇష్టమైంది అనుకున్నప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏ హీరోయిన్ అయితే ఎవరైనా మాట్లాడచ్చు, హాయ్ హౌ ఆర్ యూ, ఓకే బాయ్ సీ యూ అని చెప్పడం ఎవరైనా చెప్తారు కదా. అలా కాకుండా మీకు ఇష్టమైన హీరోయిన్ అనుకోండి, అప్పుడు మీరు మాట్లాడితే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది మా కోరిక. అసలు ఈ ఆఫర్ లో ఉన్న మెయిన్ అదే విషయం అదేండి. ఓకే ఓకే సరే సరే సరే, నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీనా, రమ్య, అదే రమ్యకృష్ణ, రంభ. అసలు రమ్య దూరంగా ఉంది కాబట్టి వద్దులేండి, అది ఓవర్సీస్ కాల్ అయిపోతుంది. వద్దొద్దు, మనకి ఓన్లీ నేషనల్ కాల్స్ వరకు వెళ్దాం. అంటే ఒక హైదరాబాద్ ఇదే కాకుండా పర్వాలేదు, తమిళనాడు ఇదైనా కూడా పర్వాలేదు. ఓకేనా? ఇప్పుడు రమ్యకృష్ణ ఏంటండి, ట్రై చేద్దామా రమ్యకృష్ణకి? ట్రై చేద్దాం మేడం. రమ్యకృష్ణ గారితో మాట్లాడతారా? ఒక్క నిమిషం ఉండండి, ఆవిడ మాట్లాడతారు మీతో. హలో, మాట్లాడండి. నేను రమ్యకృష్ణన్ మాట్లాడుతున్నాను. హలో, జై మహేష్మతి. ఇది రమ్యకృష్ణ గారి వాయిస్ కాదండి. ఏనండి, ఆవిడ కొంచెం జలుబు చేసిందండి, అందుకోసం అట్లా ఉంది, ఏమనుకోకండి. రమ్య మాట్లాడు. ఓకే. హలో, హలో, మీ పేరు చెప్పండి. నా పేరు కిరణ్ అండి. చరణ్. ఇప్పుడు మాట్లాడుతుంది రమ్యకృష్ణ కాదు, కానీ ఇప్పటి వరకు మాట్లాడింది మాత్రం ఒక హీరోయిన్. హలో హలో, చెప్పండి. కిరణ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఓహో, మస్త్ టైం పాస్. నుంచి ఇప్పటి వరకు మాట్లాడింది ఎవరో తెలుసా? ఎవరండి? రాజ్యలక్ష్మి. ఇందాక వచ్చి రమ్యకృష్ణ గారు కాదన్నారు, కనీసం మీకు ఫోన్ చేసింది ఎవరన్నా మీకైనా కొంచెం గుర్తుపట్టగలుగుతారా? ఆ వాయిస్ విని ఏమండి గుర్తు రావట్లేదా? సరే, నేనే ఒక చిన్న క్లూ ఇస్తాను. ఆ ఆర్టిస్ట్ పేరుకి ముందు ఒక సినిమా పేరుతో కలిపి ఉంటుందండి, అదే ఆ పేరు. ఇప్పుడు అర్థం కాలేదా? అదే ఆవిడ పేరు. సినిమా చిన్న క్లూ. సినిమా కాదు, ఇది చాలా మీకు పెద్ద క్లూ ఇచ్చాను, చిన్నది కాదు. ఆ పేరు ఉంటుంది కదా, ప్రతి వాళ్ళకి ఒక పేరు ఉంటుంది. సరే, సపోజ్ సరిత అన్నాను కదా, దాని ముందు ఒక సినిమా పేరు కలిపితే ఒక పేరు వస్తుందండి, అదే ఆర్టిస్ట్ పేరు. రాలేదా? ఇంకొక క్లూ ఇవ్వండి, పాపం చిన్నపిల్లాడు కదా. శంకరాభరణం సరిత గారండి. శంకరాభరణం సరిత గారా అంటాడు. శంకరాభరణంలో సరిత యాక్చువల్ లేదండి, రాజలక్ష్మి చేసిందండి. శంకరాభరణం రాజలక్ష్మి. సినిమా పేరు కరెక్ట్ చెప్పావు కానీ ఆర్టిస్ట్ పేరు కరెక్ట్ చెప్పలేకపోయా. నేను చిన్నగా మిస్టేక్ చేశాను. అది పర్వాలేదులేండి, కానీ సరిత అంటే ఇందాక అన్నాను కదా, పాప ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. నేనిదే, నా పేరు రాజలక్ష్మి, నన్ను అందరూ శంకరాభరణం రాజలక్ష్మి అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కిరణ్, ఇవాళ మన మస్త్ టైం పాస్ కి స్పెషల్ గెస్ట్ గా రాజలక్ష్మి గారు రావడం జరిగింది. ఇంకొన్ని డేస్ లో మన ముందుకి ఒక బాగున్నారా అని అడుగుతున్నాడు, పాపం పలకరించి మాట్లాడి. ఓకే ఓకే కాదు, బాగున్నారా అని అడిగాడు. అవునా? సరే, చాలా బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా, బాగున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పుకొచ్చిన డైలాగులు సరిత గారు అంటున్నారేంటి? రాజలక్ష్మి గారు ఈ రోజు మన స్టూడియోకి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, మరి కొన్ని రోజుల్లో గణపతి కాంప్లెక్స్ అనే ఒక కొత్త కామెడీ సీరియల్ స్టార్ట్ కాబోతుంది ఈటీవీ ప్లస్ లో. రాజలక్ష్మి గారు ఇంకా చంద్రమోహన్ గారు ఒక పేరుగా యాక్ట్ చేస్తున్నారన్నమాట. ఈ సీరియల్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది మన ఈటీవీ ప్లస్ లో. ఓకే ఓకే. ఈ సీరియల్ గురించి ఏమైనా అడగాలనుకుంటే అడుగు. స్టార్ కాస్టింగ్ తో చేస్తున్నారు కదండి సీరియల్ ఇది? అవునండి, స్టార్ డైరెక్టర్ కూడా. ఈ సీరియల్ డైరెక్టర్ సురేష్ కృష్ణ. ఓకే ఓకే మేడం. సురేష్ కృష్ణ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలంతా చేశారు. ఓకే ఓకే మేడం. అందుకోసం స్టార్ డైరెక్టర్ స్టార్ కాస్టింగ్ తోటి ఒక మంచి సీరియల్ గణపతి కాంప్లెక్స్ అని ఒక మంచి కామెడీ సీరియల్ రాబోతుంది ఈటీవీ ప్లస్ లో. మీరు తప్పకుండా చూడాలి, మీరు, మీ వాళ్ళు, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా చూస్తే గ్యారెంటీగా మీరు ఎంజాయ్ చేస్తారు ఆ సీరియల్ ని. తప్పకుండా చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Alright Kiran, thank you so much. Keep watching and thank you very much for joining with us. Bye bye.
బాయ్ బాయ్ అన్న. బాయ్ బాయ్. అట్లా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ ఎరగదీశారు రాజలక్ష్మి గారు. అసలు ఫ్లో అలా వెళ్ళిపోయారు. అనవసరంగా రమ్యాకృష్ణ గారిని ఇన్వాల్వ్ చేశాం. వేరే ఇంకెవరైనా చేసింది గుర్తుపట్టండి. వాయిస్ దగ్గర ఉన్న ఎవరైనా పట్టుకుంటారు. అది కూడా రమ్యకృష్ణ మాట్లాడుతున్నారు. జై మహేశ్వరి. సూపర్. మరి స్టార్టింగ్ ఒక రేంజ్ లో ప్రాంక్ కాల్ సర్ప్రైజ్ అయింది. మరి చాలా సర్ప్రైజింగ్ గా కూడా ఫీల్ అయ్యాడు. అసలు ఇప్పుడు టీవీలో చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ టైం నేను రాజలక్ష్మి గారిని కలవడం చూడడము. సో సీరియల్ తో ఇప్పుడు మన ముందుకి వచ్చి అలరించబోతున్నారు. మీరు కూడా అర్రే నేను కూడా మాట్లాడితే బాగుండు, నేను కూడా రాజలక్ష్మి గారితో మాట్లాడితే బాగుండు అని వెయిట్ చేస్తున్నారు. కానీ మీరు మస్త్ టైం పాస్ లో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే సింపుల్ గా 7732077321 ఈ నంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, మేమే మీకు కాల్ చేస్తాము. ఇట్లాంటి ప్రాంక్స్ మీరు రియల్ లైఫ్ లో ఎవరన్నా ఏమన్నా చేశారా? ఏమోనబ్బా, ఆట పట్టించడం, సరదాగా ఏడిపించడం. ఏడిపించటం అని ఎప్పుడైనా చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు. ఓకే, ఇంకా ఉంటుంది. మేబీ మాట్లాడుతూ ఉంటాం కదా, ఎప్పటికప్పుడు రాకుండా అప్పుడు గుర్తొచ్చినట్టు చెప్పుకోవచ్చు మంచిగా. సో పక్కా ఏడిపించే ఉంటారు. బికాస్ సర్ప్రైజ్ ప్రాంక్ లో అర్థమైపోయింది అసలు ఏమన్నా జీవించేసారా. యాక్చువల్ గా సీరియల్స్ లో ఇంకా మనం మూవీస్ లోనే చూసాము రాజలక్ష్మి గారికి యాక్టింగ్ స్కిల్స్ అని. ఇప్పుడు రియల్ లైఫ్ లో మేము కల్లారా చూడడం జరిగింది. రాజలక్ష్మి గారు ఇంకొన్ని రోజుల్లో మన ఈటీవీ ప్లస్ లో గణపతి కాంప్లెక్స్ అనే కామెడీ సీరియల్ తో మన ముందుకు వచ్చి బీభత్సంగా నవ్వించబోతున్నారు. కానీ దాని గురించి బోల్డ్ అనే విషయాలు చెప్పడానికి ఈ రోజు సాటర్డే స్పెషల్ గెస్ట్ గా మనతో ఉన్నారు. ఈటీవీ ప్లస్ అండ్ రాజలక్ష్మి గారు. నాకు సీరియస్లీ చాలా ఆనందంగా ఉంది. అంటే మిమ్మల్ని బిగ్ స్క్రీన్ పైన సినిమాల్లోనే చూసి ఆ తర్వాత ఎన్ని ఎమోషన్స్ పండించారు, ఎన్ని సీరియల్స్ లో యాక్ట్ చేశారు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం మీరు కామెడీ సీరియల్ చేయడం, అది కూడా ఈటీవీ ప్లస్ నేను వర్క్ చేస్తున్న ఛానల్ లో రావడం, ఇట్స్ అమేజింగ్, థ్రిల్లింగ్, ఆసమ్. అదేంటంటే మామూలుగా ప్రతి సీరియల్ అంటే తల్లి క్యారెక్టర్, బరువైన క్యారెక్టర్ అనమాట. అంటే అసలు ఆ కుటుంబాన్ని మోస్తుంది భుజాల మీద పెట్టుకుని. అంటే భుజాల మీద పెట్టుకుని మోస్తే ఒక నలుగురు కూతుళ్ళు ఉంటారు. ఎందుకు ఎప్పుడు నన్ను వచ్చేసి తల్లి, నాకు ఆడపిల్లలు లేరండి, నాకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఎప్పుడు చూసినా నాకు ఆడపిల్లలు తన వేటలు ఇచ్చేస్తారు. ఏమిటి అంటే కష్టాలంతా ఆడపిల్లలకే ఉంటాయి. అందుకోసం వచ్చి మీరు ఆ బరువైన పాత్రని ఈ వీళ్ళకి పెళ్లిళ్ళు చేసేసరికి నా జీవితం అయిపోద్ది. నేనంటే నిజ జీవితంలో ఎవరు ఉన్నారా ఇలా అంటే లేదు, ఉన్నారు పాపం. అప్పుడప్పుడు బయట కలిస్తే చెప్తుంటారు కొంతమంది, బాగా కనెక్ట్ అవుతారు. అయ్యో నాకు నలుగురు పిల్లలు ఉన్నారమ్మా, నేను ఎన్ని కష్టాలు పడ్డాను మా ఆడబడి తోటి మా ఆయన తోటి, ఏమి సీరియల్లో చూస్తున్నామని చెప్పి చెప్పిన నాకు చాలా మంది ఉన్నారు. అయితే ఈ బరువు మోసి ఈ మధ్య కొంచెం పక్కన పెట్టేస్తాను, దించేస్తాను ఈ బరువుని, తట్టుకోలేకపోతున్నాను. హాయిగా వచ్చేసి మన సురేష్ కృష్ణ గారి సీరియల్ కామెడీ, చంద్రమోహన్ గారి కాంబినేషన్ అనేసి అబ్బా ఇక ఎంజాయ్. ఏంటంటే చంద్రమోహన్ గారు ఆయనకి చెప్పక్కర్లేదు కామెడీ అంది. అందులో ఆయనతో పాటు అంటే ఇంకా ఆయనకి నువ్వా నేనా అన్నట్టు ఉండాలి, లేకపోతే ఆయన మమ్మల్ని తినేస్తాడు. అస్సలు అలా తినేసి అలా పడేస్తాడు అనమాట. ఆయన పక్కనే యాక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం, ఎందుకంటే వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఆయన. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం కూడా కొంచెం ఆయనతో పాటు ఇవ్వకపోతే అసలు మనకు కనిపించం అక్కడ, ఆ ఏరియా మొత్తానికి ఉండవు అనమాట. అలాంటి దీనికి ఈ బరువైన పాత్ర మధ్యలో ఒక కామెడీ అనేసరికి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. కష్టాలు కన్నీళ్లు ఏమి లేవు అసలు, ఈ ఏడుపులు అసలు ఇంతవరకు నేను ఇన్ని రోజులు నేను చేసిన ఇంతవరకు ఆ కంట్లో ఏంటి అనేది వేసుకోలేదు. అయ్యో బాబు ఎంత హ్యాపీ అంటే ఇంకా పైన అంటే కష్టాలు కన్నీళ్లు లేవో ఆ కుటుంబాలు అంటూ ఉంటే ఉండొచ్చు, బట్ లైట్ గా తీసుకుంటున్నాం. అందుకని బరువు ఎక్కువ వేసుకోలేదు, ఆ బరువంతా మా ఆయన పోసేస్తున్నారు. దింపేసి ఇప్పుడు బీభత్సంగా నవ్వుకుంటూ నవ్వించడానికి గణపతి కాంప్లెక్స్ సీరియల్ తో రాబోతున్నారు. చాలా మందికి మనం కాల్ చేయాలి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా కాల్ చేసి ప్రాంక్ చేయాలి. మరి ఎవరికి చేద్దాం? హరితేజ చేద్దాం. హరితేజ చేసి కాసేపు నేను ట్రై చేస్తాను, ఏడిపించడానికి ట్రై చేస్తాను, నా వల్ల కాకపోతే మీకు డన్. సో లెట్స్ కాల్ హరితేజ. హలో హలో హరితేజ గారండి? అవునండి. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానండి, మీరెవరు? నేను చాలా బాగున్నానండి. ఇప్పుడు మీరు ఏ సినిమాలో యాక్ట్ చేస్తున్నారండి? సీరియల్స్ ఏం చేస్తున్నారా? మీరెవరో చెప్పండి ఫస్ట్. అయ్యో మీ అభిమానండి, నా పేరు లక్ష్మి అంటారండి. మీ నెంబర్ ఎంత కష్టం మీద తెలుసుకున్నాను తెలుసా? అవునా? అవునండి. నెంబర్ ఏమండి? ఎవరిచ్చారండి మీకు నా నెంబర్? ఎవరో ఇచ్చారులేమ్మా. ఇప్పుడు ఏంటి ఫోన్ చేసి వాళ్ళని తిడతావా ఏంటి ఇచ్చారని? ఏదో లేదు 2 నిమిషాలు మాట్లాడొచ్చు కదా.
ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? తెలియకుండా ఎలా మాట్లాడతానండి నేను? అంటే ఫోన్ చేసినప్పుడు కూడా చూస్తూ మాట్లాడాలండి మనిషిని. ఫోన్ చేసేది అభిమానంగా మాట్లాడుతున్నాము. మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు సినిమాల్లో. నా మధ్య అని సినిమా కూడా చూశాను, చాలా బాగా యాక్ట్ చేశారు. అందుకోసం అడుగుదామని చెప్పి ఫోన్ చేశాను, చెప్దాము అని. అది కూడా మీరు వచ్చేసి దీనికి ఎవరు ఇచ్చారు, వాళ్ళ పుట్టు పూర్వత్రాలు ఏంటి, గుడ్డు గుడ్స్ అంటే ఏం చెప్తామండి? అర్థం చేసుకోరు. ఎవరో చెప్పండి కొంచెం. అయ్యో భలేవారండి, అంటే పేరు చెప్తారు కానీ చెప్పరా ఏంటి? చెప్పాను కదా నా పేరు లక్ష్మి అని. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. హాయ్. ఏంటండి? రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. హాయ్. అయ్యో భలేవారే, ఏంటో ఇలా ఉన్నారు ఈ కాలం పిల్లలు. ఆ కాలంలో అయితే నేను వాణిశ్రీ గారికి ఫోన్ చేసినా వాళ్ళు చేసినా కూడా చక్కగా ఇంటికి వెళ్ళినా కూడా ఎంత బాగా మాట్లాడేవాళ్ళో తెలుసా? నేను ఆలోచించి బుర్ర వేడైపోతుంది నాకు. మరీ వేడెక్కకండి, మరీ వేడెక్కిపోయిందంటే కష్టం. కానీ పర్వాలేదు చెప్పండి, మీరు ఏ సీరియల్ చేస్తున్నారని కదా అడిగాను. మీరు మీ ఇంటి కుటుంబ విషయాలు, మీ పర్సనల్ విషయాలు నేనేం అడగలేదు కదండి. ఎవరండి మీకు దండం పెడదాను, ఎవరో చెప్పండి. ఏమండి 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 ఎవరండి ఎవరండి అనకుండా ఇంకొక ముక్క ఏమైనా మాట్లాడచ్చు కదండి. ఇక్కడ ఎంతమంది ఫ్యాన్స్ లైన్ లో వెయిట్ చేస్తున్నారు తెలుసా అండి మీతో మాట్లాడడానికి. ఓ హలో, మాట్లాడండి, మా అమ్మ మాట్లాడుతుంది కదా. హలో. అయ్యో బాబోయ్, అయ్య బాబోయ్, ఫోన్ కట్ చేయకు. కాజలే, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ వన్స్ అగైన్. సెకండ్ టైం కూడా ప్రాంక్ అయ్యావు హరితేజ. వాట్ ఇస్ దిస్? యా, ఎంత ఈజీగా హరితేజ ప్రాంక్ చేయడం. ఈసారి ఎవరు ప్రాంక్ చేస్తారో నువ్వే గెస్ చేయాలి. హాయ్. అసలు ఇందాక మాట్లాడిన కాన్వర్సేషన్ లోనే క్లూ కూడా ఇచ్చారు తెలుసా, రాజమండ్రి లక్ష్మి. ఆ రెండు కలిపితే ఈజీగా పేరు వచ్చేది. అదే కదా, ఇంతకంటే క్లూ ఎవరిస్తారు? అయ్యో బాబోయ్ బాబోయ్. ఇప్పుడు రాజలక్ష్మి మాట్లాడుతున్నాను. పడుకుంటున్నావా హరితేజ? ఎందుకు పడుకుంటాను ఇప్పుడు? నిద్రపోతున్నాను, రేపే డిస్టర్బ్ చేసావా అమ్మా? రాజలక్ష్మి మాట్లాడుతున్నానమ్మా, మన గణపతి కాంప్లెక్స్. ఎగ్జాక్ట్లీ, గణపతి కాంప్లెక్స్ ప్రమోషన్ కోసం రాజలక్ష్మి గారు మస్తు టైం పాస్ వచ్చారు హరితేజ. సో అట్లా సరదాగా నిన్ను ప్రాంక్ చేశారు. పర్వాలేదు కదా, నన్ను గుర్తుపట్టలేదు కదా. ఎంత దగ్గరకు వచ్చానంటే ఇంకొక నిమిషం అయితే చెప్పేసేదాన్ని. హరితేజ జిందాబాద్, కవరింగ్ హరితేజ జిందాబాద్. ఏంటి వాట్ ఆర్ యూ డూయింగ్? అసలు అక్కడ ఏంటి మీరు నా మీద ప్రాంక్ కాల్ చేస్తుంది? వచ్చిన ప్రతి వాళ్ళు నాకే ప్రాంక్ చేస్తారేంటి? ఎందుకు అంటే ప్రతి వాళ్ళకి నువ్వే క్లోజ్ ఫ్రెండ్, ప్రతి సీరియల్ లో నువ్వే కనిపిస్తున్నావు, ప్రతి మూవీలో కూడా వచ్చేస్తున్నావు. కాబట్టి నువ్వే కావాలి అంటున్నారు. బాగా బాగా చేశారు. మా గణపతి కాంప్లెక్స్ సీరియల్ కి చాలా మంచి ప్రమోషన్స్ చేయాలి, అర్థమైందా? తప్పకుండా, అందుకే కాల్ చేశాము. మరి రాజలక్ష్మి గారితో మాట్లాడు. రాజలక్ష్మి గారు బాగా ప్రమోట్ చేయండి. రాజలక్ష్మి గారు తప్పకుండా తప్పకుండా నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. తర్వాత మీరు వచ్చి చెయ్యండి ప్రమోషన్. తప్పకుండా చేస్తాను, నేను కూడా వచ్చి నేను కూడా చేస్తా. అప్పుడు నేను మాత్రం మీకు ప్రాంక్. కానీ మొత్తానికి నన్ను కనిపెట్టలేకపోయావు కదా. ఓకే. అయ్యో, మీ వాయిస్ ఎంత ఇదిగా అనిపించింది కదా. ఎంత ఇదిగా అనిపించింది చెప్పమ్మా, చెప్పు. వేడైపోయింది, ఊరంతా వేడికిపోయిందంట. నిజంగా ఒక అభిమాని ఫోన్ చేస్తే ఎలా మాట్లాడతారు అలాగే మాట్లాడారు కదా. అలాగే మాట్లాడారు. నేను ఇంకా వాణిశ్రీ గారి దగ్గర కూడా వెళ్ళిపోయాను. అదే అది. ఈ సీనియర్ కొంతమంది ఉంటారు ఇట్లాగే ఫ్యాన్స్, సీనియర్ ఫ్యాన్ అనమాట. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటారు. అట్లాగే ఇంకా వెళ్ళానండి. ఫోన్ లో నాకే అనిపించింది, మరి ఎక్కువ మాట్లాడే ఫోన్ ఆ కాలంలో ఇలా ఉండే కాదు కదా అని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ హరితేజ. బాయ్ హరితేజ. బాయ్. వచ్చిందా మీరు ఎవరైనా ప్రాంక్ చేస్తుంది? చేసే ఉంటారు. ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో చేయకుండా ఉంటారు. ఇక్కడే
అదే టచ్ కి మనకు తెలియడానికి కోసం ఇద్దరిని బీభత్సంగా ప్రాంక్ చేశారు అసలు. హరితేజన్ అయితే మీరు ఆయా అన్నారు, ఆ స్లాంగ్ బాగుంది. మీరు మాట్లాడుతుంటే కొంచెం తమిళ టచ్ ఉంది అసలు. నిజంగానా? అయ్యో బాబోయ్, దాన్ని ఎవరు అనలేదు ఇంతవరకు. నేను అంటున్నాను. అదే కదా. మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? నేను లోకల్ గుంటూరు జిల్లా. కృష్ణా జిల్లా మాది. ఓకే, గుంటూరు జిల్లాలో పక్కన ఉన్న తెనాలి అనే మహాపట్టణంలో పుట్టాను. కాబట్టి నేను పక్కా తెలుగు అమ్మాయిని. నాకు ఛాన్సే లేదు. ప్యారిస్ లో పుట్టారు మీరు? ఎస్, ఆంధ్ర ప్యారిస్ లో గొప్ప నటులు పుట్టిన ఒక ఊర్లో నేను పుట్టాను అని చెప్పుకోవటం నా అదృష్టం. కాకపోతే తమిళ వాసనలు అన్నారు కాబట్టి అది కొంచెం ఏమో తెలియకుండా తగులుతుందేమన్నా, ఎందుకంటే మా హస్బెండ్ తమిళియన్. ఓకే, మేము ఎక్కువ తమిళ మాట్లాడుకుంటాం. నాకు తమిళ చదవటం రాయటం కూడా వచ్చు. నేను తమిళ పిక్చర్స్ ఎక్కువ చేశాను, తమిళ సీరియల్స్ చేశాను. మేబీ ఇప్పుడు సురేష్ కృష్ణ గారు మేము సెటిల్ ఉంటే కూడా ఇద్దరు అయ్యే మాట్లాడుకుంటాం, తమిళలోనే మాట్లాడుకుంటాం. ఏదైనా సీక్రెట్ మాట్లాడాలనుకుంటే తమిళ తెలిసిన వాళ్ళతో కూడా తమిళని మాట్లాడతాం. అప్పుడప్పుడు ఆడపల్లి గారితో కూడా నేను నేర్పిస్తాం, మేము తమిళలో నేర్పించుకుంటాం. అట్లాగే మేబీ తెలీదు నాకు, కానీ నన్ను ఇంతవరకు అనలేదు. కాజల్ ఒక్కటే ఎవరు అనేదే మా కాజల్ 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 ఎవరికి రాని క్వశ్చన్ వచ్చాయి. అండ్ చాలా మందికి ఫేవరెట్ లాంగ్వేజ్ ఏంటంటే చాలా మంది తమిళ్ నేర్చుకోవాలనుకుంటారు, తమిళ్లో మాట్లాడాలనుకుంటారు. మరికొన్ని రోజుల్లో ఈటీవీ ప్లస్ లో రాబోతుంది మన గణపతి కాంప్లెక్స్ సీరియల్ అని తమిళ్లో చెప్పరా? మరికొన్ని రోజుల్లో ఈటీవీ ప్లస్ లో రాబోతుంది గణపతి కాంప్లెక్స్. చూస్తున్నానండి ఈటీవీ ప్లస్ లో తమిళ్లో చెప్పరా? సరే చెప్తాను. இன்னும் கொஞ்ச நாள்ல கணபதி காம்ப்ளெக்ஸ் ஒரு தெலுங்கு சீரியல் வரப்போறது நம்ம ஈடி பிளஸ்ல, நம்மளுக்காக வரப்போறது. கண்டிப்பா நீங்க எல்லாம் பார்த்து ரசிக்கணும். నాకు కూడా ఎప్పుడు అనిపిస్తుంది తమిళ నేర్చుకోవాలి అని. సో ఇవాళ షో అయ్యేలోపు ఒక్క 2 లైన్స్ అన్న నేను నేర్చుకుంటాను మన రాజలక్ష్మి గారి దగ్గర. సరే, మొదల వణక్కం. ఇంకొన్ని రోజుల్లో గణపతి కాంప్లెక్స్ సీరియల్ లో రాబోతున్నారు. అందరి కడుపుబ్బా నవ్వించిపోతున్నారు. చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ అండ్ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కలిసి ఆ భారాన్ని మొత్తం పక్కన పెట్టేసి కామెడీ వాళ్ళలో అనువన్న నింపుగానే మనందరినీ నవ్వించడానికి రెడీ అయిపోతున్నారు. ఎప్పుడు ఏంటి తెలుసుకోవడం కోసం ఈటీవీ ప్లస్ చూస్తూ ఉండండి. మీకు రియల్ లైఫ్ లో 2 అబ్బాయిలు, కానీ సీరియల్స్ లో మాత్రం అందరు అమ్మాయిలే. అమ్మాయిలు ఉన్న తల్లికి ఎప్పుడు కష్టాలే అని మీకు సీరియల్స్ లో తెలిసింది. మీకు ఎప్పుడన్నా అనిపించిందా అమ్మాయిలు ఉంటే బాగుండు అని? కానీ ఈ సీరియల్స్ లో ఈ అమ్మాయిలు తల్లికి పడ్డ కష్టాలు, అమ్మ వద్దులేమ్మ నాకు అబ్బాయిలే ఉన్నారు చాలా. లేదు, అలా ఏమనుకోను. నేను నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం, నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. బట్ నాకు అమ్మాయి లేరు. కాకపోతే ఒకటేంటంటే ఈ సీరియల్స్ ద్వారా నాకు ఆ కోరిక తీర్చుకున్నాను. ఈ ఆడపిల్లలంతా వచ్చి అమ్మ మమ్మీ అని చెప్పి గట్టిగా పట్టుకోవటం, నా ఒళ్ళో పడుకోవటం, నేను భోజనం పెడితే తింటాం. చాలా మంది ఆర్టిస్టులు నేను చేశాను. అట్లా ఆ రకంగా నా కోరిక కొంతవరకు తీరింది. అంతేగాని అమ్మాయిలు ఉంటే కష్టాలు అని చచ్చినా చెప్పిన నేను ఒక ఆడదాన్ని నేనెలా చెప్తాను ఆ మాట? లేదండి, ఈ సీరియల్స్ లో ఏంటి అంటే జనాలు చూడాలి, మన ఆడియన్స్ అందరికి అలాంటి సీరియల్స్ బరువైనవి అయితే అది చూస్తారు అన్న దాంతో చేస్తున్నారు. మేము అలాంటి చేయాల్సి వస్తుంది. అంతేగాని ఆడపిల్లలు ఉంటే కష్టాలు అనుకుంటే ఇక ప్రపంచంలో ఆడపిల్ల ఏమైపోవాలి? మీరు చెప్పింది అర్థమైంది చూసారా? ఇప్పుడు మన హ్యూమన్ బీయింగ్స్ టెండెన్సీ ఎలా ఉంటదంటే, ఇప్పుడు నాకు కష్టాలు ఉన్నాయి అనుకోండి, పక్కన వాళ్ళకి కూడా కష్టాలు ఉన్నాయి అని తెలిసిన అనుకోండి, ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలాగే రియల్ లైఫ్ లో భారం మోసుకుని ఉన్నారు, సీరియల్ లో కూడా భారం మోసుకునే క్యారెక్టర్స్ చేసి నాకే కాదు సీరియల్ లో కూడా భారం ఉన్నాయని చెప్పేసి ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లో అలా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అంటే నిజంగా మీరు సాటిస్ఫాక్షన్ అన్నారు, అది నేను ఒప్పుకోను. మనం ఏంటంటే షేరింగ్ అంతే. ఇప్పుడు నాకు కష్టాలు ఉన్నాయి కాబట్టి ఎదురు కష్టాలు ఉన్నాయి అనే సాటిస్ఫాక్షన్ అది కాదు. ఏంటంటే అయ్యో మనం బాధపడుతున్నాం, పాపం ఆడు కూడా అలాగే బాధపడుతుంది. చూసారా ఇంతమంది పిల్లలకి అంది, 4 ఆడపిల్లలు ఆడపడుచు చూడండి. ఏంటండి ఈ కాలం నేను పడ్డాను చాలా మావుడు అలా ఏడిపించుంటుంది అన్న ఫీలింగ్ తోటి వాళ్ళు చాలా కనెక్ట్ అయిపోతారు. ఇది అమ్మాయిల ఫీలింగ్ అండి, అబ్బాయిల సాటిస్ఫాక్షన్ అంట. చూడండి ఎగ్జామ్స్ లో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 25 ఎగ్జామ్ లో వస్తుంది, కానీ జీవితంలో సో జీవిత సత్యాలు తెలుసుకోవాలి అంటే భారాలు మోయాలి, అప్పుడే తెలుస్తుంది. బాగా నవ్వుకోవాలంటే భారం మోసేసి పక్కన పెట్టినటువంటి ఒక సూపర్ హిట్ సీరియల్ గణపతి కాంప్లెక్స్ ఖచ్చితంగా చూడాలి ఇంకొన్ని రోజులు. సురేష్ కృష్ణ గారు ప్రేమ సినిమా నుంచి స్టార్ట్ చేస్తే ఆయన రజనీకాంత్ గారు భాషా సినిమా, ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారితో చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా చేశారు. మరి అలాంటి పెద్ద డైరెక్టర్ ఈ సినిమాని, ఈ సీరియల్ ని, సినిమా అనే సీరియల్ కామెడీ సీరియల్ ని డైరెక్ట్ చేయడం, ఆయన డైరెక్షన్ లో మీరు ఫస్ట్ టైం వర్క్ ఎలా అనిపించింది?
చాలా సంతోషంగా ఉంది. ఎలాగంటే నేను మేబీ మేము ఎందుకు చేయలేకపోయామంటే నేను ఆ టైంలో మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోవటం, ఆ తర్వాత ఆయన ఇంకా ఇక్కడ చాలా తెలుగు సినిమాలు చేయటం నేను చేయలేదు అప్పుడు. బట్ ఈ సీరియల్ ఆయన డైరెక్షన్ అనేసరికి నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు తీశాడు, ఎలాంటి ఒక టాలెంటెడ్ ఆయన, లేకపోతే ఇన్ని సినిమాలు చేయలేరు. అంత టాలెంటెడ్ డైరెక్టర్ దగ్గర నేను వర్క్ చేయబోతున్నానంటే న్యాచురల్ గా హ్యాపీ. అందులో ఏంటి కామెడీ సీరియల్, ఎవరు ఇటు పక్కన చంద్రమోహన్ గారు, ఆడపల్లి గారు, అబ్బో ఇంకా చెప్పడే అక్కర్లేదు, అది ఎంత సరదాగా గడిచిపోతుంది. ఆ షూటింగ్ కి వెళ్ళామంటే అబ్బాయి అసలు ఈ షూటింగ్ కి వచ్చామా అన్నది ఏదో వేసేసుకున్న మేకప్ సింపుల్ గా అనమాట. ఇప్పుడు నేను అలా ఉన్నాను, నా సీరియల్ ఇదే క్యారెక్టర్. నా పేరు సరస్వతి. ఓకే, అది ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మా వారు. ఆయనకి ఎంత ఈగో అంటే ప్రధానికి వచ్చేసి నేను చాలా పెద్ద చూపాను ఉంటాను అంటే అసలు నేను చాలా సాధించేసాను ఆ జీవితంలో, లేకపోతే నాలంటూ గుమస్థా నుంచి మేనేజర్ అయిపోయాడు ఆయన ఫీల్ అయిపోతుంటాడు, మిగతా ఎవరు ఫీల్ అవ్వరు, ఆయనే ఫీల్ అయ్యి ప్రతిసారి గుర్తు చేస్తుంటుంటారు పక్కన వాళ్ళకి. కర్మ గారు ఎవడన్నా వచ్చాడు కొత్త వాడు దొరికాడంటే చచ్చాడనమాట. అసలు నీ మాట్లాడితే ఏంటనుకున్నా నేనంటే ఎవరు అనుకుంటున్నావు, అసలు నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగాను అసలు మీరు ఎదగలేదండి, మీరు ఇంకా అక్కడే ఉన్నారు. అది కూడా ఇంత సాధిస్తే ఇంత సాధిస్తాడు చెప్తుంటారు పాప. ఏం చేస్తారు ఆయన మాట్లాడితే ఇలా అంటాడు, మీరంత లేదు ఇక్కడే ఉన్నారు అనేసి మీరు అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు. మీరు హౌస్ వైఫ్ ఇందులో? అవును, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ బ్యాంక్ మేనేజర్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ అని బ్యాంక్ మేనేజర్ వైఫ్ ఏమైనా మీరు ఇంట్లోనే ఉంటాను, ఆయన రిటైర్డ్, ఆయనకి అది ఇది అందించుకోవడం. నేను కూడా రిటైర్డ్ అయ్యానని ఆడ ఫీలింగ్. మామూలు నేను రిటైర్డ్ అవ్వలేదు, అదే జాబే చేయలేదు, రిటైర్డ్ అక్కడ రిటైర్డ్ చెప్పి మా వయసు అంతా వేస్తారు అందుకోసం. రిటైర్ అయితే వయసు రిటైర్ అవ్వలేదు, అసలు జాబే చేయలేదు ఈ సీరియల్ లో, నేను రిటైర్డ్ అవ్వలేదు. రిటైర్ అవ్వకుండా జాబ్ అంటేనే హౌస్ వైఫ్ కదా, అంతే కదా. అసలు రిటైరే అవ్వరు, అదే కదా. ఓకే, అందుకే హౌస్ వైఫ్ అలా ఉండిపోతారు, బికాస్ వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు, వాళ్ళ ఏజ్ కూడా బయటపడదు, రిటైర్మెంట్ ఉండదు, డబ్బులు కూడా రావు. డబ్బులు రాకపోయినా భర్త జోబుల నుంచి లేపుతూ ఉంటారు కదండి, కోపు డబ్బాల్లో పెట్టారు ఎక్కడి నుంచి. ఏంటో బాగా తెలిసినట్టు చెప్తాను. ఎన్ని సీరియల్ చూడలేదు, ఎన్ని సినిమాలు చూడలేదు, ఎన్ని క్యారెక్టర్లు చూడలేదు మేము. నువ్వు చూసినవన్నీ తప్పు నాయన, లజ్జ బాబు. ఈ ఇంట్లో మన గణపతి కాంప్లెక్స్ సరస్వతి గారి ఇంట్లో ఎలా జరిగిందో తెలియాలంటే మరికొన్ని రోజుల్లో రాబోతున్నా గణపతి కాంప్లెక్స్ సీరియల్ చూడాలని తెలియాలి. చూడండి సరస్వతి చాలా మంచిది, అలా ఏమీ చేయదు, కాకపోతే ఎప్పుడైనా కామర్స్ 3-4 చుట్టూ తిడుతుంది తప్ప దానికి మించి ఇంకేమో అవసరం లేదు. మొట్టకాయలు కూడా లేదు లేదు, అసలే ఆయన పొట్టిగా ఉంటాడు, మరి మొట్టకాయ పెడితే మరి అంటే మీరు పొట్టి వాళ్ళు అది ఇదని ఏదో 4 మాట్లాడుతుంటారు, అంతగానే సరస్వతి ఎక్కువ మాట్లాడు. నో మ్యాన్ హ్యాండ్లింగ్. నో మ్యాన్ చాలా మంచివాడు, అసలు ఎంత మంచిదంటే అంత మంచిది. ఏదో 4 మాటలు పెట్టడం తప్పితే మగుని అంతకంటే. మీరు ఎంత మంచిది అంటుంటే నాకు ఎక్కడో నేను నిజంగా సిన్సియర్ గా చెప్పాను, చాలా మంచిగా. సరస్వతి అయితే మంచి క్యారెక్టర్. రాజ్యలక్ష్మి ఇంట్లో అది ఇంకా అది మా ఆయన అడగాలి. ఇప్పుడు వచ్చి మేము మస్తు టైం పాస్ లో ఆట ఆడుకుంటుంటాము, మీతో కూడా ఆట ఆడిస్తామని చెప్పాము కదా, ఒక ఆట ఆడదాము. సింప్లీ ఒక హీరో పేరు ఒక హీరోయిన్ పేరు చెప్తాము, వాళ్ళ సినిమా పేరు చెప్పండి. ఓకే, నేను చెప్పకపోతే పనిష్మెంట్ ఉంటుంది, మీకు టాస్క్ ఇస్తాం. రెడీయా? మహేష్ బాబు, శృతి హాసన్. శ్రీమంతుడు. పనిష్మెంట్ ఇస్తాను ముందు, నాకు ఆ టెన్షన్ గా ఉంది ఇప్పుడు పేరు. శృతి హాసన్, అల్లు అర్జున్. రేస్ గురు. తమన్నా, మహేష్ బాబు. ఆగడు క్వశ్చన్ అడుగుతాను. సమంత, సిద్ధార్థ్. సమంత, సిద్ధార్థ. అయ్యయ్యో, నేను చూడండి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. హలో, మీరు చెప్పలేకపోయారు, నేను ఇప్పుడు మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. రైట్ ఆన్సర్ జబర్దస్త్. సినిమా జబర్దస్త్ నేను చూడలేని విషయాలు నాకు తెలియదు. పాట పాడాలి నాకు తెలీదు. ఎందుకు తల్లి ఇంత కష్టపడాలని నువ్వు అనుకుంటున్నావు? నీకే కష్టం, నాకేమీ లేదు. నాకు ఇష్టం. నేను శంకరాభరణం వచ్చిన కొత్తల్లో ఏదో నేనే ఆ పాట పాడేస్తానని చెప్పేసి చాలా మంది ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్స్ వాటికి వెళ్తాయి కదా, పట్టుకోకుండా ఏమండి మా కోసం పాట పాడరా, నా కోసం పాట పాడరా అని. నేను పాట ఏంటమ్మా అంటే లేదు మీరే పాడారు,
ఎంత బాగా పాడారు శంకరాభరణం గారు. మీ వాయిస్ ఎంత బాగుంది, పాడితే ఇంకెంత అలా కాదు అనేసరికి నేను అనేదాన్ని చాలా అదృష్టం భగవంతుడు ఇచ్చిన వాయిస్ అన్నది, అది జానకి గారు అమ్మా పాడింది. ఆవిడ అంత బాగా పాడారు కాబట్టి మీరు నేను అలా పాడానని ఫీల్ అవుతున్నారు, కానీ నేను పాడలేదమ్మా ఆ సినిమాలో అని చాలా మంది అనేవాళ్ళు. ఇట్లా ఇంతవరకు ఎవరు ధైర్యం చేయలేదు. నువ్వెందుకు ఇంత ధైర్యం చేస్తున్నావు? నా చేత పాట పాడించాలి అని ఎందుకు నువ్వు ప్రయత్నం? ఎందుకంటే ఇక్కడ రాజ్యలక్ష్మి కాబట్టి నాకు ధైర్యలక్ష్మి గుర్తొచ్చేసి ధైర్యం వచ్చింది. నీ ధైర్యం వచ్చింది. పాపం వాళ్ళు ఏమైపోతారు, నా మీద ఎంతో గొప్ప అభిప్రాయం ఉంది వాళ్ళకి. శంకరాభరణంలో ఈవిడే పాట పాడింది అనుకున్నాను, ఇంకా చాలా మంది ఉంటారు. అనవసరం నేను పాడి వాళ్ళ భ్రమల్ని మనం భ్రష్ పెట్టిద్దాం. ప్లీజ్ పాడండి. బ్రోచేవారెవరురా నన్ను బ్రోచేవారెవరురా నేను వినా. నాకు అసలు మొన్నటి దాకా ఈ స్వరాలతో సహా గుర్తుండే, ఎందుకు ఇలా మర్చిపోయాను? నా కాజులు చూసరికి భయం వేసింది, మర్చిపోయాను. చూసారా, కెమెరాలు ఉంటే అంతేనండి. నేను కూడా, నాకు కూడా మొత్తం పాట వచ్చు, లిరిక్స్ కూడా వచ్చు. కాకపోతే షోలో పాడుతున్నప్పుడు లిరిక్స్ గుర్తురావు, అంతే, సహజమే. అక్కడ అది చెప్పలేదు మేడం గారు, నువ్వు చూస్తే మర్చిపోయారు. ఇప్పుడు రాజ్యలక్ష్మి గారి క్యారెక్టర్ కాదు, సరస్వతి గారి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కనుక ప్రాంక్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్, మిస్డ్ కాల్ ఇచ్చి రెజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు మేము కాల్ చేస్తాం, కానీ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తున్నారు మన రాజ్యలక్ష్మి గారు. హలో హలో హలో, ఎవరండి మాట్లాడేది? మీరెవరండి? నా పేరు వందన అండి. బాగున్నారా? బాగున్నానండి. ఎవరు మాట్లాడేది? అదే చెప్పాను కదండి, నా పేరు వందన అని. మీరెవరు మాట్లాడుతున్నారు? ఎవరండి? వందనా? ఈ పక్కన వందన, ఆ పక్కన ఉన్నది ఎవరు? హలో హలో, వినిపిస్తుందండి నా మాట? వినిపిస్తుందండి. వందన నాకు ఐడియా రావట్లేదు. ఎవరండి వందన అంటే? వస్తుందిలేండి, మాట్లాడుతుంటే అదే వస్తుంది గుర్తుకి. చెప్పండి, మీ పేరేంటి? అయ్యో, నాకు తెలియదండి. వందన పేరు ఎప్పుడు వినలేదండి. ఏమిటి వినకపోతే ఒక ఆడపిల్ల ఫోన్ చేసి వందన నా పేరు, మీ పేరేంటి అని అడిగితే కూడా మాట్లాడరా అండి? కదండి, తెలియని వాళ్ళతో ఎలా మాట్లాడతాండి? అయ్యో, తెలియని వాళ్ళతో మాట్లాడరా ఏంటి? మీరు ఎప్పుడన్నా వచ్చి ఎక్కడన్నా నుంచొని ఉంటే వచ్చి ఈ అడ్రస్ ఏంటి సార్, ఇక్కడ నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలి అని అడిగితే మీరు మాట్లాడరా? అది ఇదే అనుకోండి. ఓకే, ఇప్పుడే సరే, అట్లా అడ్రస్ అని కావాలంటే చెప్పండి, ఎవరు కావాలి చెప్పండి, నేను చెప్తాను, మీకు గైడ్ చేస్తాను. అదేనండి, మీ పక్కన ఉంటారే, మీ ఇంటి పక్కన ఉంటారు శ్రీనివాస్ గారని. వాళ్ళ ఇంటికి వచ్చానండి ఒకసారి. వచ్చినప్పుడు మిమ్మల్ని చూశాను, కానీ ఆ రోజు మీ పేరు అడగటం మర్చిపోయాను. అందుకోసం చెప్తున్నాను, నా పేరు వందన. చూసి ఇంత ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు, ఎవరు ఏడిపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏంటండి ఏడిపించడం ఏంటండి? ఫోన్ చేసి ఒక అమ్మాయి బాగున్నారా అని అడుగుతాను, ఫోన్ చేస్తే ఏడిపిస్తున్నారండి. అంటే మీ భాషలో అనిపిస్తుందా? సరే అండి, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈ మధ్య నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సరే, ఒకసారి మీతో మాట్లాడిన తర్వాత మీ అభిప్రాయం ఏంటని కనుక్కున్న తర్వాత మా వాళ్ళకి ఓకే చెప్దాం అనుకుంటున్నాను. అర్థం కదండి, మీకు పెళ్లి చూపులు చూస్తే నా అభిప్రాయం ఎందుకండి? అంటే అలా కాదు, మిమ్మల్ని చూశాను, మీరు నాకు నచ్చారు. బట్ నేను ఎలా ఉంటాను అనేది మీకు తర్వాత నా ఫోటో పంపిస్తాను అనుకోండి. బట్ జస్ట్ ఊరికి మీకు ఏమన్నా అలాంటి ఐడియా ఉందండి, పెళ్లి చేసుకునే ఐడియా? అసలు కాదండి, మీరు సడన్ గా ఫోన్ చేసి మీరు చూశాను, మీరు నచ్చారు, పెళ్లి చూపులు అంటారు. ఫాస్ట్ అమ్మాయిని ఫాస్ట్ అవుతున్నారంటే ఓకే, మరి ఇంత ఫాస్ట్ అయిపోతున్నారని అనుకున్నాను. అంటే తెలుసుకోండి, ఇప్పుడిప్పుడే నేర్చుకోండి. ఫాస్ట్ గా ఉన్నారు అమ్మాయిలు అని అందరూ అంటున్నారు, కానీ ఇంతకంటే ఫాస్ట్ అమ్మాయి నాకు మీ మధ్య ఫోన్ చేసిందని మేము నలుగురు చెప్పుకోవచ్చు కదండి. మీకు ఛాన్స్ వచ్చింది. బాబోయ్, ఏం పేరున్నారండి? మీరు వందనా? మీ పేరు వందనానండి. సరే, నేను ఫస్ట్ శ్రీనివాస్ అంకుల్ వాళ్ళతో మాట్లాడి దాని తర్వాత నేను ఏంటండి అలాగే అలాగే చెప్పండి. శ్రీనివాస్ అంకుల్ తో మరీ చెప్పండి, వందన ఫోన్ చేసింది, ఇట్లా అడిగింది, నన్ను ఏం చెప్పమంటారు అని అడగండి ఆయన్ని. ఆయన అభిప్రాయం కనుక్కున్న తర్వాత నేను మళ్ళీ మీకు నేను ఫోన్ చేస్తాను. సరే, ఇదే నెంబర్ నేను సేవ్ చేసుకోవచ్చండి? ఇదే నెంబర్ సేవ్ చేసి పెట్టారండి? తప్పకుండా. సరే, నేను ఒక పని చేస్తాను, వేరే నెంబర్ ఇవ్వనా మీకు? సరే, ఇవ్వండి. ఏ నెంబర్ అయితే నెంబర్ ఇవ్వండి ఒకసారి. మాట్లాడి అంకుల్ తో మాట్లాడిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. సరే, 77 ఓకే, 77 320 321 320 77 321. అవునండి. హలో
అవునండి. కాజల్ కాజల్ ఎవరండి బాబు? మధ్యలో కాజల్ ఎవరు వచ్చింది మధ్యలోకి? నేను వందనా అని చెప్తుంటే కాజల్ కాజల్ అంటారు ఏంటి? మీ గర్ల్ ఫ్రెండ్ ఆ కాజల్? ఈటీవీ నెంబర్ కదండి, ఈటీవీ ప్రెస్ నెంబర్ కదండి, అది సరేనండి. షో నెంబర్ కదా మీరు చెప్పేది. ఆ షో నెంబర్ అయితే అయి ఉండొచ్చు. నేను ఈటీవీ షో నుంచి ఫోన్ చేయకూడదా మీకు? మీతో మాట్లాడకూడదా? ఖచ్చితంగా కాజల్ చేస్తూ మాట్లాడుతున్నారు, ప్రాంక్ కాల్ చేశారు నాకు. ఓకే ఎగ్జాక్ట్లీ. ప్రాంక్ కాలే కానీ కాజల్ చేతి కాదు ప్రాంక్ కాల్ చేసింది. ఇవాళ చాలా పెద్ద స్టార్ నీకు ప్రాంక్ కాల్ చేసింది. నీ అదృష్టం. కాదు, నేను కూడా ఇలా ఏడిపించగలను. నాకు ఇవాళ తెలుసు. పెళ్లి సంబంధాలు అంటే చూస్తున్నారు, మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? హలో కాజల్, ఆ నువ్వు అనలుగా నేను చేసుకొని ఓ చెప్తాను. హలో, నేను కాదు అడిగింది. ఏంటి కాజలే మాట్లాడలేదు, నేను వందనని అడిగాను. వందన ఓకే, గెస్ట్ వచ్చారా ఈరోజు? ఆ guest వచ్చారు. వందనా ఆంటీ ఉన్నారు, ఆంటీ పెళ్లి నీ పేరేంటి? హలో నీ పేరు చెప్పు. సురేష్. సురేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. కాజల్ ఇంకా చేతోనే కాల్ చేయించారు, కానీ ఇప్పటి వరకు నీతో మాట్లాడింది శంకరాభరణం రాజ్యలక్ష్మి గారు. అమ్మా షాక్ అయ్యాడు. అమ్మా అంట. అందుకోసం నా పేరు చెప్పలేదు, వందనా చెప్పాను కదా. మళ్ళీ రాజలక్ష్మి కాదు కదా, రాజలక్ష్మి పెళ్లి చేసుకోవాలనుకోలేదు, వందనా అని క్యారెక్టర్, అది క్యారెక్టర్. అది కూడా వందన ఆంటీనే. కానీ ఆంటీకి పెళ్ళం లేదు ఇంకా. అమ్మా, ఐఎమ్ వెరీ హ్యాపీ నేను మీతో మాట్లాడుతున్నందుకు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సురేష్. పాప కాసేపు ఏడ్పించినట్టున్నావు సరదాగా. రాక్షస్ కాదు, సూపర్ గా ఎడిపించారు. శ్రీనివాస గారి కొంత చెప్పండి తప్పకుండా. ఈ వందన ఆంటీ ఎప్పుడు శ్రీనివాస్ ఆంటీ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండి వచ్చి వెళ్ళిపోయి అబ్బాయిలు చూసి అలా ఫోన్ చేస్తూ ఉంటుంది. నైస్ క్యారెక్టర్. కాదు కాదు, అది అది మా ఇంటి దగ్గర ఇద్దరు శ్రీనివాస్ అని ఉన్నారు, మా పక్క ఇంట్లో. మన తెలుగు వాళ్ళల్లో చాలా మంది శ్రీనివాస అనే పేరు ఉంటుంది ఎక్కడొక్కడ. ఆ దానికోసం నేను ఊరికనే శ్రీనివాస్ అన్నాను, మీరు కనెక్ట్ అయిపోయారు. అక్కడ దొరికిపోయాను. దొరికిపోయాం. అండ్ సురేష్, మన షోలో ఇవాళ రాజలక్ష్మి గారు ఎందుకున్నారు అంటే త్వరలోనే గణపతి కాంప్లెక్స్ అని ఒక సీరియల్ స్టార్ట్ కాబోతుంది, సూపర్ కామెడీ సీరియల్. మరి ఆ సీరియల్ గురించి ఏమైనా అడగాలనుకుంటే మన రాజలక్ష్మి గారిని అడగచ్చు. కాదు, అసలు ఫస్ట్ అసలు నాకు మాట్లాడలేదు. ఎప్పుడు లైక్ అన్ని క్యారెక్టర్స్ చూసి నిజంగా అమ్మ అన్ని ఫీలింగ్ లో అయితే ఎంజాయ్. అసలు సర్ప్రైజ్ ప్రాంక్ అంటే సర్ప్రైజ్ లో ఉంది. నేను తనతో డైరెక్ట్ గా మాట్లాడడం వెరీ హ్యాపీ. మళ్ళీ ఈటీవీ ప్లస్ సీరియల్ లో తనని చూడడం వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. తప్పకుండా చూడండి, మీ ఇంట్లో అందరితో చెప్పండి, అమ్మ వాళ్ళందరితోటి. తప్పకుండా గ్యారెంటీగా ఎంజాయ్ చేస్తారు సీరియల్ ని. థ్యాంక్ యూ సో Thank you. మచ్ సురేష్, నైస్ టాకింగ్ టు యు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఎస్. మీరు అసలు నిజంగా గట్టిగా చెప్పట్లా. వాట్ ప్రాంక్ కాల్ యా, ఓ మై గాడ్. ఎనీవేస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మస్త్ ఎనర్జీ తీసుకొచ్చారు మా షోకి. Okay, అండ్ సీరియల్ thank గురించి you. బాగా చాలా విషయాలు చెప్పారు, మీ గురించి కూడా మేము చాలా తెలుసుకున్నాము. ఇట్ వాస్ రియల్లీ నైస్ మీటింగ్ యూ మేడం. నేను మీకు ఉట్టిగా షేక్ హ్యాండ్ తో థ్యాంక్స్ చెప్పను. అసలు మీరు వచ్చి మమ్మల్ని ఎంత ఎంటర్టైన్ చేశారంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక రేంజ్ లో అంటే రాజలక్ష్మి గారు అంటే ఓకే సీరియల్స్ లో ఉన్నారు, సినిమాల్లో ఉన్నారు, చాలా పెద్ద ఆర్టిస్ట్, చాలా బిహేవ్ చేయాలి, మంచిగా ఉండాలి, Decent గా ఉండాలి. decent గా ఉండాలి, చాలా కామ్ గా ఉండాలి అంటే ఇలా కూర్చున్నాను కాబట్టి ఎంత ఆపాను. మీరు మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పడానికి నేను ఒక మంచి గిఫ్ట్ వచ్చాను. రిలేషన్షిప్ ఇలాగే గ్రో అవ్వాలి, మీ కెరియర్ ఇలానే గ్రో అవ్వాలి, ఈ చెట్టు లాగా అండ్ ఇట్లానే ఫ్లవర్స్ సక్సెస్ రూపంలో ఫ్లవర్స్ వస్తూనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Thanks. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సీరియల్ కూడా ఇంతే సక్సెస్ అవ్వాలి, ఇంకా బాగా సక్సెస్. Yeah. ఇలా పెరుగుతున్నట్టు మాకు కూడా ఎపిసోడ్ అలా పెరుగుతూ ఉండాలి, చెట్లాగా పెద్ద వృక్షం. డెఫినెట్ గా మన వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళే పెంచుతారు, వాళ్ళ అభిమానమే మనకి కొండంత అందగా ఉంటది. సో మన సీరియల్ ని సూపర్ సక్సెస్ చేస్తారు అని చెప్పేసి కోరుకుందాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఎలా అనిపించింది మా షోకి రావడం మస్తు టైం పాస్ కి? చాలా సరదా గడిచిపోయింది.
నాకు నిజంగా ఈ మధ్య కాలంలో ఇంత బాగా ఎంజాయ్ చేసింది ఈ రోజు thank you so much. మీరు అనొచ్చు గణపతి కాంప్లెక్స్ మీరు ఎంజాయ్ చేయట్లేదు అని. ఆ ఎంజాయ్మెంట్ వేరు, అది వర్క్ చేస్తూ ఎంజాయ్ చేసాం, ఇది ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసాం. ఇవాళ మన మస్తు టైం పాస్ విత్ సర్ప్రైజింగ్ గెస్ట్. మరి కొన్ని రోజుల్లో రాబోతున్నటువంటి సీరియల్ గణపతి కాంప్లెక్స్ లో సరస్వతిగా మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి రాజలక్ష్మి గారితో మస్తు టైం పాస్. మళ్ళీ మండే మార్నింగ్ స్పెషల్ గా కాజల్ ఇంకా చేతి వస్తారు ఫుల్ టు టైం పాస్ చేయడానికి. Till then, as always say, love yourself, love everyone. And as I always say, keep smiling and enjoy every second of your life and every day ETV Plus తప్పకుండా చూడండి. అండ్ ప్రోమోస్ వస్తూ ఉంటాయి. మన రాజలక్ష్మి గారు, చంద్రమోహన్ గారు, ఇంతమంది ఆర్టిస్ట్ కలిసి యాక్ట్ చేసిన గణపతి కాంప్లెక్స్ సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. సో డోంట్ మిస్, కీప్ వాచింగ్